కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని సిద్ధవటం రోడ్డు రామాలయం వద్ద కడప జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు బద్వేల్ అర్బన్ పోలీసు వారి ఆధ్వర్యంలో కడప కళా జాతర బృందం ఏర్పాటు చేసిన సమాజంపై సైబర్ వల అనే అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంటే పోదాంలే అక్కడ 10 రూపాయలు వస్తుంది కదా, సంపాదించుకుందాం, పిల్లలను బతికించుకుందామని ఆశపడినా సార్. నేను ఎవరు లావుగా పొడవుగా ఉంటాడు వాడే సార్ వారి మీద సవాలొచ్చి కేసులు ఉన్నాయి. లేదు, వాళ్ళు ఏంటంటే అడుగుతారు, నువ్వు అడిగిన 1 గంటకైతే డబ్బులు ఇచ్చినారు సార్. సరే, అవన్నీ ఓకే. ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగిన ఈ కాలంలో అదే టోల్ ఫ్రీ నెంబర్ ఏదో ఒకటి ఉంది, 1930, దానికి కాల్ చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఏదైనా చెప్పుకోవాలన్నా ఏకంగా ఊరికే వెళ్ళిపోతే ఆ సమస్య పరిష్కారం అవుతుందా? ఏమో సార్, అట్లా ఆలోచన చేయాలండి. సరే, నువ్వే ఇతనేమే సార్ బీటెక్ జాబ్ కోసం అని 1 లక్ష రూపాయలు పోట్టుకునే సార్. ఇద్దరు ఏదో తండ్రి చూసి గురించినటువంటి కళాజాత బృందానికి ఇక్కడికి వచ్చినటువంటి అధికారులు ప్రజలందరికీ కూడా నా నమస్కారములు. మారుతున్నటువంటి జమానాలో ప్రపంచంలో ప్రతిదానికి ఇంటర్నెట్ అనేది చాలా ముఖ్యమైపోయింది. ప్రతి ఒక్కరికి స్కూల్ పిల్లల మొదల దగ్గర నుంచి బిజినెస్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్నెట్ అనేది చాలా అవసరం అయిపోయింది అందరికీ. సో అందులో భాగంగా ఎక్కడైనా సరే ఇంటర్నెట్ ఏదైనా సరే ఏదైనా ఎక్కువ ఉపయోగించబడుతున్నప్పుడు దానికి ఉన్నటువంటి లోపాలు కూడా కొన్ని బయటపడతా ఉంటాయి. సో అందులో భాగంగానే ఇప్పుడు మా వాళ్ళు కొంత ప్రదర్శించినటువంటి కొన్ని నాటికలు అయితే ఉంది, నృత్య రూపకంగా ప్రదర్శించినటువంటి కొన్ని పాటలు అయితే ఉంది, అన్నిటి కూడా దీంట్లో సైబర్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఏర్పాటు చేయబడింది. మరి కడప జిల్లా ఎస్పీ గారు అయినటువంటి రాజశ్రీ నచికేత్ సార్ గారు అదే పనికి ఇంట్రెస్ట్ తీసుకొని, ఎందుకంటే ఇది మనకు తెలియకుండానే కొన్ని వేల కోట్ల రూపాయలైనటువంటి డబ్బులు సాధారణ ప్రజానీకం నుంచి ఈ సైబర్ క్రైమ్ రూపంలో కొల్లగొట్టడం జరుగుతూ ఉంది. దీని పట్ల అవగాహన పెంచడమే దీనికి. నేను ఎందుకు రావాలా సార్ అని మమ్మల్ని అయితే అడుగుతారు, కానీ వాడు డిజిటల్ అరెస్ట్ అంటే డిజిటల్ అరెస్ట్ అనేసరికి నీ కొడుకు అంటే మీకు సంబంధించినటువంటి బంధువుల డీటెయిల్స్ పెట్టుకుంటారు. సో ఆ డీటెయిల్స్ తీసుకొని నీ కొడుకు డ్రగ్ కేసులో ఉన్నాడు, వాడికి బెయిల్ రావాలంటే ఇంత కట్టాలి డబ్బులు అయినసరికి ఇక అన్ని మూసుకొని అన్ని కట్టేస్తూ ఉంటారు, లక్షలు కట్టేస్తారు. మరి రీసెంట్గా ఒక సంఘటన కూడా జరిగింది బద్వేల్లో. మరి ఆ 3 నెలల కిందట ఒక సంఘటన జరిగింది డిజిటల్ అరెస్ట్ గురించి. అందరికి కూడా అది తెలిసింది, ఎందుకంటే మీడియా ద్వారా అందరికీ తెలిసింది. సో వీటన్నిటి మీద కూడా అవగాహన అవసరం మనకి. ఎవరైనా అరెస్ట్ చేయాలంటే సిబిఐ వాళ్ళు వీడియో కాల్ ఎందుకు చేస్తారు? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా ద్వారా కొంత అవేర్నెస్ కలగజేస్తారని ఈ యొక్క ఏదైతే ఇప్పుడు వీళ్ళు ప్రదర్శించినటువంటి ఏదైనా స్కిట్స్ కానీ ఇంకోటి కానీ ఆ యొక్క సారాంశాన్ని తప్పకుండా ప్రజల్లోకి తీసుకుపోవాలని మరీ కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జై హింద్. నరసరామ్ గారికి ఒక చిన్న సన్మానం బద్వేల్ పోలీసుల తరఫున. థ్యాంక్ యూ అండి నరసరామ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చిరంజీవి ఎస్ఐ గారు సన్మానం చేస్తారు. తర్వాత ఉదయ్ కుమార్ వరుసగా వచ్చేది. శ్రీరామ్, సార్ మధుసూదన్ గారిని మన సిఐ సార్ సన్మానిస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే నేర్చుకోవాలని నాకు నేర్పిమని చెప్పి అడిగాను. ఎప్పుడు దాదాపు 10-12 ఇయర్స్ బ్యాక్ నేను టౌన్లో ఎస్ఐగా ఉన్నప్పుడు. మంచి కళాకారుడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి వారి ప్రోత్సాహంతోనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము, బాగా సక్సెస్ఫుల్గా కూడా జరుగుతున్నాయి.
మాకు ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన